పంచ అమృతం. అమృతము అంటే మృతము లేనటువంటిది అని. పంచ అంటే 5 రకాలైనటువంటి అమృతాలు ఉన్నాయి మనకి. అవి ఏంటంటే దధి, క్షీర, మధు అంటూ చెప్తారనమాట. మొట్టమొదటిది ఆవు పాలు. ఆవు పాలను కాచి తోడు పెడితే వచ్చినటువంటి ఆవు పెరుగు. ఆ ఆవు పెరుగుని చిలికి వెన్న తీసి కాస్తే వచ్చినటువంటి ఆవు నెయ్యి. ఈ మూడు అమృతాలు. అది కాకుండా చక్కెర అంటే చెరుకు రసం నుంచి వచ్చేటటువంటిది చక్కెర. పటికి బెల్లాన్ని చక్కెర అంటారు. అంటే మనం ఇప్పుడు వాడేటువంటి పంచదార కాదమ్మా చక్కెర అంటే. ఇందులో కెమికల్స్ అవి ఇవి కలిసి. అలా కాకుండా స్వచ్ఛమైనటువంటి ఖండసారి చక్కెర అంటారన్నమాట. దాంతో తయారు చేసినటువంటి చెరుకు రసంతో తయారు చేసింది. అదేవిధంగా తేనె. ఆ తేనె కూడా పువ్వుల నుండి సేకరించినటువంటి మకరందంతో తయారు చేసినటువంటి తేనె. ఈ 5టిని పంచామృతాలు అంటారు. ఈ 5తోటి కనుక మనం దేవతారాధన, దేవతలకి అభిషేకం, అర్చన చేసి దాన్ని తీర్థప్రసాదంగా తీసుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ 5టిని కూడా స్వచ్ఛమైనటువంటివి వాడాలి అని చెప్తారు. అంటే ఆవు పాలులో గేదె పాలు కలిపేసి వాడడం వల్ల ఫలితం ఉండదు. ఆవు పెరుగులో గేదె పెరుగు కలిపేయడం వల్ల లాభం ఉండదు. తేనెలో బెల్లం పాకం కలిపేయడం వల్ల లాభం ఉండదు. ఆ విధంగా మనం స్వచ్ఛమైనటువంటిది వాడకుండా కల్తీలు వాడడం వల్ల ప్రభావం ఉండదు. అదేవిధంగా మీరు ప్లాస్టిక్ గ్లాసుల్లోనో లేకపోతే ప్యాకెట్లలోనో పోసేస్తే లాభం ఉండదు. వాటిని ఒక పాత్రలోకి తీసుకుని అభిషేకానికి, పూజకి వినియోగించాలి. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆవిడకి పాలన్నా, పాల ఉత్పత్తులన్నా చాలా ఇష్టం. దానితో పాటుగా లక్ష్మీదేవితో పాటుగా కామధేనువు కూడా ఉద్భవించింది కాబట్టి ఆవుకి సంబంధించినటువంటి పంచగవ్యాలన్నా కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పొచ్చు.